ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ముందు నుంచి ఒకవేళ మనకు థైరాయిడ్ ఉంటే డాక్టర్ని సంప్రదించి మనం తీసుకునే డ్రగ్స్ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా లేదా. మనం ఒక్కోసారి కార్బిమజోల్ అని ఒక డ్రగ్ తీసుకుంటాం. ఇది తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసే బేబీలో కొన్ని అవకరాలు వచ్చే రిస్క్ ఉంటాయి. సో డ్రగ్ చేంజ్ చేసుకోవడానికి, ఆ టెరటోజెనిసిటీ అవాయిడ్ చేసుకోవడానికి మనం కన్సీవ్ అయిన వెంటనే డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుని అవసరమైతే డ్రగ్ చేంజ్ చేయడం లేదా డోస్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది చేసుకుంటూ ఉండాలి. అసలు థైరాయిడ్ హార్మోన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి చూస్తే, మొదటి 3 నెలల్లో థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల అబార్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి బేబీ ఐక్యూ తగ్గడము, కొంచెం మెంటలీ డిజార్డర్ రావడము, క్రెటినిజం అంటాం, ఇలాంటి కండిషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇవే కాకుండా తర్వాత నెలల్లో బేబీ గ్రోత్ సరిగ్గా క్యాచప్ అవ్వకపోవడం, అంటే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అవ్వడము, లేదంటే ఆ తర్వాత కొంచెం ఎర్లీగా లేబర్ అయిపోవడం, అంటే మనకి 37 వారాల తర్వాత అవ్వాల్సిన డెలివరీ కొందరికి ముందుగానే అవుతుంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండడము, లేదంటే యూజువల్లీ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో బీపీతో అసోసియేటెడ్ అయిన డిజార్డర్స్ లైక్ ప్రీ ఎక్లాంప్సియా ఇలాంటివి 2 తరచుగా చూస్తాం. సో ఇవి 2 అసోసియేటెడ్ ఉంటాయి అనమాట. సో అలాంటివి ఏమైనా ఉన్నాయని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో మనము టాబ్లెట్స్ వేసుకుంటున్నాము, మాకు థైరాయిడ్ లెవెల్ నార్మల్ ఉంది, థైరాయిడ్ టాబ్లెట్ ఆపేయొచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. అది చాలా తప్పు. మనం టాబ్లెట్ వేసుకుంటున్నాం కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ వస్తున్నాయి. సో ఆ డోస్ మెయింటైన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మీ డాక్టర్ ని సంప్రదించి మెల్లిగా డోస్ తగ్గించుకుంటూ మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ థైరాయిడ్ మెడికేషన్ ఎప్పుడు స్టాప్ చేయకూడదు. ఇదే కాకుండా మదర్ డెలివరీ అయిన తర్వాత స్పెసిఫిక్ గా 6 వీక్స్ వరకు మెడికేషన్ కంటిన్యూ చేయాలి. 6 వీక్స్ తర్వాత మనం మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టి డోస్ తగ్గించాలా ఆపాలా అనేది డిసైడ్ చేసుకుంటాం. ఇదే కాకుండా మదర్ కి థైరాయిడ్ డిసార్డర్ ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డలో కూడా హైపోథైరాయిడిజం వచ్చే రిస్క్ ఉంటుంది. దాన్ని నియోనేటల్ హైపోథైరాయిడిజం అంటాం. ఇప్పుడు గైడ్ లైన్స్ లో యూనివర్సల్ స్క్రీనింగ్ చేస్తాం. అంటే బేబీ పుట్టిన 3rd డే అందరు బేబీస్ కి, వెదర్ మదర్ కి ఉన్నా ఉండకపోయినా అందరు బేబీస్ కి థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.